మిర్జాపూర్ ఈ వెబ్ సిరీస్ అంటే ఇండియన్ వైడ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇప్పటికే 2 సీజన్లతో ప్రేక్షకుల మన్ననలను పొందిన ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుంచి సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సిరీస్ కథ విషయానికి వస్తే 2వ సీజన్ ఎక్కడైతే అయిపోయిందో అక్కడి నుంచి 3వ సీజన్ స్టార్ట్ అవుతుంది. గుడ్డు పండిట్ తన అన్నయ్య బబ్లు పండిట్ మరియు అతని భార్య స్వీటీని చంపిన మున్నా త్రిపాఠి మున్నా భయ్య ను కాల్చి చంపేస్తారు. కానీ అదే సమయంలో మిర్జాపూర్ రాజు అఖండానంద్ త్రిపాఠి గాయపడతాడు. అంతకుముందే అతను మిర్జాపూర్ ను మీకు అప్పగిస్తున్నట్టు ప్రకటించాడు. అయితే కథ ఇక్కడే ప్రారంభమవుతుంది. అయితే అప్పట్లో కనిపించకుండా పోయిన అఖండానంద త్రిపాఠి చాలా ఏళ్లుగా ఎక్కడా కనిపించకపోవడంతో అధికార యుద్ధం మొదలవుతుంది. మిర్జాపూర్ ను ఎవరు జయించాలనుకుంటున్నారు? గుడ్డు పండిట్ ఆ స్థానాన్ని తీసుకుంటాడా? ఒక ప్రైవేట్ సామ్రాజ్యంలో ఇప్పటికే ప్రబలిన హింసను రాజు లేని సింహాసనం ఎలా మార్చగలదు? ఈ సమయంలో శక్తివంతమైన రాజకీయ నాయకురాలు మాధురి యాదవ్ త్రిపాఠి ఏం చేస్తారు? ఈ విషయాలు తెలియాలంటే ఈ సీజన్ కంపల్సరీగా చూడవలసిందే. ఎలా ఉందంటే మిర్జాపూర్ కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు మరియు ప్రేక్షకులు ఈ సీజన్ కోసం 4 ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సీజన్ గత సీజన్లలో పోలిస్తే అంతగా ఆకట్టుకోకపోవచ్చు. మున్నా భయ్య లేకపోవడం మరియు కథలో పోలిన్ భయ్యకు ప్రాధాన్యత లేకపోవడం ఈ సీజన్ యొక్క పెద్ద మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్ సాధారణంగా చాలా నెమ్మదిగా ఉంటుంది. 3వ ఎపిసోడ్ వరకు కథ వేగం పుంజుకోదు. స్క్రీన్ ప్లే కూడా చాలా బలహీనంగా ఉండడమే కాకుండా ప్రధాన పాత్రధారులతో కూడిన సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆశించే విధంగా అయితే లేవని చెప్పవచ్చు. అయితే మిర్జాపూర్ అభిమానులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. గత సీజన్ తో పోలిస్తే ఇది కొంచెం లాగ్ అయినట్టు కనిపించిన మిర్జాపూర్ హింస సిరీస్ యొక్క ప్రధాన బలం. అయితే ఈ సీజన్ లో హింస గణనీయంగా తగ్గింది. చాలా పొలిటికల్ డ్రామా కూడా నడిచింది. మహిళల పాత్రను బలంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఈ సీజన్ లో ఒక్కొక్క ఎపిసోడ్ దాదాపు 45 నుంచి 50 నిమిషాల వరకు ఉంటుంది. దీంతో ఈ సీజన్ మొత్తాన్ని ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కథలో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఊహకు అందిన విధంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సిరీస్ చూసిన అభిమానులకు మిర్జాపూర్ అభిమానులు మాత్రమే నచ్చుతుంది. కానీ సాధారణంగా సీజన్ 3 చూసే వారికైతే నచ్చదని చెప్పవచ్చు. ఎవరు ఎలా చేశారంటే గుడ్డు భయ్య పాత్రలో అలీ ఫజల్ చాలా చక్కగా నటించాడని చెప్పవచ్చు. అతను మొత్తం ఈ సీజన్ మొత్తాన్ని తన భుజాలపై మోసాడని చెప్పవచ్చు. అయితే మొత్తం భారం గుడ్డు భయ్య మీదనే పడడంతో మిగతా వారి పాత్రలు కొంచెం తేలిపోయాయని చెప్పవచ్చు. గోలుగా శ్వేత త్రిపాఠి ఎప్పుడు నిరాశపరచలేదు. ఇందులో శ్వేత త్రిపాఠి పాత్ర అందరికీ నచ్చుంది. అజయ్ శర్మ కూడా తన పాత్రలో మెప్పించారు. రిషికా దుగల్ మరోసారి బీనా త్రిపాఠి పాత్రకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. హోస్ట్ పాత్రలో ఇషా తల్వార్ చాలా చక్కగా నటించింది. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు అమెజాన్ ప్రైమ్ వారి స్థాయి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చివరి మాట, మిర్జాపూర్ అభిమానులు అయితే ఈ సీజన్ ఖచ్చితంగా చూడండి. కానీ డైరెక్ట్ 3వ సీజన్ చూడకుండా 1-2 సీజన్లు చూసి 3వ సీజన్ చూస్తే నచ్చే అవకాశం అయితే ఉంది.